హాయ్, నేను శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. ఈరోజు మామూలుగా చూసుకుంటే ఏంటంటే, ఈ మధ్యకాలంలో చిన్న మన పల్లెటూరు నుంచి అంతర్జాతీయ దేశీయ స్థాయి వ్యక్తుల వరకు ఏం జరుగుతుందంటే ఆధిపత్య పోరు. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు ఉన్న బర్నింగ్ టాపిక్ ఏంటంటే, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి కొన్ని దేశాలు ఎట్లాగా అవుతున్నాయి, ఏందవుతున్నాయి అని చెప్పేసి అది ట్రంపు ఏ దేశం వాళ్ళు ఆ దేశానికి ఏం చేస్తున్నారంటే, మా ఆధిపత్యంలో ప్రపంచమంతా నడవాలి అనే ఉద్దేశంతో నడుస్తూ ఉంది. అది మనము ఏ స్థాయిలో ఏ స్టేజ్లో ఎక్కడ తీసుకున్నా సరే, ఇప్పుడు మా మా ఆఫీస్ సంగతే తీసుకుంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి పోటీ పడుతూ ఉంటారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది ఆధిపత్య పోరు. అదేవిధంగా మనము ఎక్కడ తీసుకున్నా సరే, ఇప్పుడు సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ దగ్గర వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. నువ్వు గ్రేటా, నేను గ్రేటా అని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వరకు వాళ్ళ కెపాసిటీ ఏంది అనేది వీళ్ళకి సెకండ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఫస్ట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఫస్ట్లోనే ఉంటారు. అది మనం పక్కన పెడితే ఈరోజు అసలుకి ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అది ఎందుకు ఇబ్బందులు పడుతున్నాయి, ఏం ఇబ్బందులు పడుతున్నాయి అంటే, ట్రంప్ తీసుకోవడం కూడా ఎట్లా తీసుకుంటాడంటే, అన్ని దేశాలని తీసుకోడు. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమెరికా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు రష్యా మీద ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే రష్యా, అమెరికా, చైనా ఈ మూడు కొంచెము భారీ ఒకరి మీద డిపెండ్ అయ్యేవి కాదు. కాకపోతే ఏంటంటే, వీళ్ళకి ఎంతమంది ఎన్ని దేశాలు సపోర్ట్ వస్తే అది ప్రపంచాన్ని ఏలడానికి కొంచెము అవకాశంగా తీసుకుంటారన్నమాట. ఇప్పుడు మొన్న వెనిజులా వాళ్ళని అధ్యక్షుడిని అరెస్ట్ చేయడము, తీసుకెళ్ళడము, ఇవన్నీ ఏంటంటే అందరికీ ప్రతి ఒక్కరూ ఏమని కోరుకుంటున్నారంటే, నేను చెప్పిందే జరగాలి ప్రపంచంలో అనేది మానవ సహజ ఆలోచన. కానీ అది ఎంతవరకు అంటే, అది కూడా ప్రతిదానికి ఒక లైన్ ఉంటుంది అన్న టైప్లో. అది ఎంతవరకు అంటే, వేరే వాళ్ళు నాశనమయ్యి నేను చెప్పిందే జరగాలనుకోవడం చాలా తప్పు. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, అది ఎక్కడ దాకా పోతుందంటే, వాళ్ళు పెంచి పోషించిన కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏంటంటే, అమెరికా అనేది ఇండైరెక్ట్గా బిన్ లాడెన్కి ఒక టైం హెల్ప్ చేసింది. కానీ అదే బిన్ లాడెన్ అమెరికా టవర్స్ని కూల్చిపడేశాడు. అట్లాగా చెడుని ఎవరైతే పెంచి పోషిస్తారో వాళ్ళు దాంతో నాశనం అయిపోతారు. అందుకని మన ఎదుగుదల కోసం చెడుని పెంచడం కరెక్ట్ కాదు. ఏదున్నా సరే మంచి చేయండి, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ ఆధిపత్య పోరు అనేది ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఇవన్నీ తీసేసి మంచిగా ఉందాం, బాగుందాం, హ్యాపీగా ఉందాం. ఓకే.